సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. ప్యాషన్ టువర్డ్స్ ఫిలిం. ప్యాషన్ అనేది రియల్ ప్యాషన్. జనరల్గా ప్యాషన్ అనేది ఇప్పుడు ఫ్యాషన్గా వాడుతున్నారు చాలా మంది వర్డ్ని, బట్ ఇట్స్ ట్రూ ప్యాషన్. ఐ నో ఎగ్జాక్ట్లీ హౌ హీ వర్క్స్ ఆన్ ఎ ఫిలిం అండ్ హౌ హీ రైట్స్ ద ఫిలిం. నరేట్ చేసినప్పుడు చాలా కథలు నాకు నరేట్ చేశాడు ఈ మధ్యకాలంలో. నరేట్ చేసినప్పుడు తను తప్పని కానీ ద వే హీ డస్ ఇట్, ద రియల్ ప్యాషన్ ఇస్ సీన్ అవుట్ దేర్. సో డెఫినెట్గా నీ డైరెక్షన్లో అంతే ప్యాషన్తో ఈ సినిమా తీసాను, 100% నో అబౌట్ ఇట్. అట్లాగే నీకు తోడైన జనార్దన్ గారు, who worked in armed forces. First of all, respect to the armed forces, sir, for you being here too. అండ్ మీకు అక్కడ ఉన్న డిసిప్లిన్ని, అంతే డిసిప్లిన్ ఈ సినిమాలో మీ ఇద్దరు కాంబినేషన్లో ఉంటుందని చేసుంటారు అనుకుంటున్నాను. సో ఆల్ దిస్ షుడ్ గివ్ గ్రేట్ సక్సెస్ టు ద టీమ్, ఆల్ ద ఆర్టిస్ట్ అండ్ ద టెక్నీషియన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్. అంటే ఆల్మోస్ట్ మేము ఆ మూవీ చేసిన తర్వాత ఎప్పుడు కలవలేదు. ఇప్పుడు ఈ మధ్య మళ్ళీ నా నంబర్ ఎక్కడో తీసుకొని ఆయన మెసేజ్ పెట్టడం జరిగింది. ఈ మూవీ గురించి క్లిప్స్ పంపించడం కానీ లేదా పోస్టర్స్ అవన్నీ పంపించడం కానీ జరిగింది. నేను కంగ్రాచులేట్ చేశాను. అప్పుడు ఆయన తప్పకుండా మీరు రావాలి, ఇలా ఆడియో లాంచ్ ఉంది అని చెప్పారు. ఖచ్చితంగా బాబ్జీ గారి కోసం ఆయన ఒక మాట్లాడే విధానం కానీ అభిమానం కానీ దాని గురించి ఈరోజు మేమందరం కూడా ఇక్కడ ఉండడం జరిగింది. అండ్ ప్రభు గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ వర్డ్స్ అండి. ఎప్పుడు మిమ్మల్ని కలిసినా కానీ ఆ వార్మ్త్, మేము ఇంటికి ఒక టేక్ అవే ఉంటుంది కదా, మీ దగ్గర నుంచి ఆ పాజిటివిటీ మేము తీసుకెళ్తామన్నమాట. ప్రతిసారి మిమ్మల్ని కలిసినప్పుడు ఒక ఫుల్ హ్యాపీనెస్ ఉంటుంది. అంటే ఈజ్ అ వెరీ వెరీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ నాట్ ఓన్లీ దాట్, అండ్ ఆయన సామాజిక విషయాల గురించి కూడా చాలా అవగాహన ఉన్న వ్యక్తి. ఇంకా కూడా మీరు మీ పాడ్కాస్ట్తో పాటు సామాజిక విషయాల్ని కూడా మీరు బయట తీసుకొచ్చే ప్రోగ్రాంలన్నీ కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రభు గారు. అండ్ అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ గారు సార్తో నేను ఎప్పుడో వర్క్ చేశాను, ఆల్మోస్ట్ ఒక 28 ఇయర్స్ ఉంటుంది, 98 ఆల్మోస్ట్ 25 ఇయర్స్ అయింది. సార్ని ఈరోజు కలిశాను నేను. సో హ్యాపీ సార్. అండ్ నాకు ఎవరైనా ఒకరు ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా నా బర్త్డేకి విష్ చేసిన వారు ఎవరైనా ఒక్కరు ఉన్నారంటే అది మా సుధాకర్ గారు మాత్రమే. నన్ను తెలిసినప్పటి నుంచి ఒక్క 1 ఇయర్ కూడా, అది నేను ఇండస్ట్రీలో ఉన్నా సరే లేకపోయినా సరే, నేను ఫ్యామిలీ లైఫ్లో సెటిల్ అయినప్పుడు కూడా సరే, మా సుధా అన్నయ్య దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చేస్తుంది, హ్యాపీ బర్త్డే అమ్మా, లాంగ్ లివ్, గాడ్ బ్లెస్ అనేసి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ జనార్దన్ గారు, విషింగ్ యూ హోల్ హార్టెడ్లీ ఎ వెరీ వెరీ బిగ్ అండ్ రాకింగ్ సక్సెస్. మీరు పెట్టిన డబ్బులు మీకు రెట్టింపుగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా బాబ్జీ గారికి కూడా ఇది, ఆయన ఎప్పుడు కూడా ఒక సోషల్ మెసేజ్తోనే మూవీ తీస్తారు, విప్లవాత్మకంగా కూడా ఉంటుంది. ఆయనలో లిరిసిస్ట్ ఉన్నారు, డైరెక్టర్ ఉన్నారు, ఆర్టిస్ట్ ఉన్నారు, సో మల్టీఫెసెట్ అనమాట. మీరు కూడా చాలా ఘనమైన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అండ్ ఈవిడ కూడా చాలా ఒక మెయిన్ లీడ్ చేశారు. అండ్ ఈ మూవీ ఇప్పుడు నేను ట్రైలర్ చూసినంతవరకు, నాకు స్టోరీ గురించి పెద్ద అవగాహన లేదండి, అది ఏం కథ అని కూడా నాకు తెలియదు, కానీ ట్రైలర్ అండ్ టీజర్ చూసినప్పుడు అర్థమైంది ప్రతి ఒక్కరికి ఇంపార్టెన్స్ ఉంది, ప్రతి క్యారెక్టర్కి ఏదో ఒక ఇంపార్టెన్స్తోనే ఆయన పెట్టారు. సో అందరూ కూడా ఈ మూవీతో పాటు వాళ్ళ కెరియర్ కూడా మంచిగా ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులందరికీ. ఈ మూవీని చిన్న మూవీసే కదండి, మీరే హెల్ప్ చేయాలి, తీసుకెళ్ళి ఆడియన్స్ దగ్గర చేర్పించండి, చాలా పెద్ద విజయం చేకూర్చండి. థ్యాంక్ యూ సో మచ్. వీరు పిక్చర్ గురించి పిలిచారు ఫంక్షన్స్కి, నేను రాలేకపోయాను. ఈరోజు ఎలాగన్నా వెళ్ళాలి 7th అని నేను నోట్ చేసి పెట్టుకుంటే సడన్గా డే బిఫోర్ ఎస్టర్డే మా డాక్టర్ గారు వేరే డాక్టర్ పిలిపిస్తున్నారు ఒక విషయం కోసం, 7వ తారీఖు అని ఫిక్స్ చేశాడు ఆయన. లేదు సార్ నేను 9th వస్తాను, ఇలా జరిగింది, ఇది మిస్ అయ్యాను, నేను వెళ్ళాలి, బాబ్జీ గారు నాకు చాలా ఇంపార్టెంట్ అండి అని చెప్పాను. సరే అయితే అని ఆయన 9th మార్చారు. ఈరోజు ఈ ఫంక్షన్కి నేను వచ్చి ఉండకపోతే
చాలా మిస్ అయ్యి ఉండేవాడిని అని ఇప్పుడు ఇందాక అనుకున్నాను నేనండి. ఆ ట్రైలర్స్ చూశాను నేను. ఆ ట్రైలర్స్ చూడగానే, ఆ పాటలు చూడగానే నాకు ఏమనిపించిందంటే, మా గురువు గారి సినిమా, దాసనారాయణ గారి సినిమా ఒసే రాములమ్మలాగా అనిపించిందండి. ఎందుకో నాకు తెలియదు, అంత ఫీల్ అయ్యాను నేను అది చూసి. ఆ సాంగ్స్ కానీ, ఆ మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆ వేణు గారు, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఎంత గొప్పగా చేశారండి ఆ సాంగ్స్. అలాగే దాని పిక్చరైజేషన్, ఫోటోగ్రాఫర్ చాలా గొప్పగా చేశారు. దాన్ని మించి మన వాడుక భాషలో ఆత్రేయ గారు రాస్తారే పదాలు, అటువంటి పదాలను ఉపయోగించారు బాబ్జీ గారు ఆ పాటల్లో. ఇది ఒక ఒసే రాములమ్మే గుర్తుకు రావడం కాదు, నాకు సినిమాలో చూస్తే నాకు మా గురువు గారు ఎందుకు గుర్తుకొచ్చారంటే, బాబ్జీ గారు కథా, మాటలు, పాటలు అన్నీ, స్క్రీన్ ప్లే అన్నీ ఆయనే చేశారు ఇది. సో డెఫినెట్గా ఈ సినిమా నా ఉద్దేశం సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం అండి నాకు. ట్రైలర్స్ చూశాను, ఇది చూశాను, అన్నీ చూశాను. రెండోది, ఒసే రాములం పక్కన పెడితే నేను ఒక సినిమా తీశాను పోలీస్ భార్య అని, సూపర్ హిట్ అయిందండి నాకు. ఇది పోలీస్ హెచ్చరిక. ఇది కూడా డెఫినెట్గా మంచి హిట్ అవుతుందని నమ్మకం. అయితే ఉత్తిదే సినిమా ఉత్తినే హిట్ అవ్వండి, దాంట్లో సారాంశం ఉంటేనే హిట్ అవుతుందండి. అటువంటి సారాంశం నాకు కనిపించింది ఈ సినిమాలో నిజంగా కూడా. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థింగ్ బాబ్జీ గారు, నిజంగా కూడా మీరు చేసినటువంటి వర్క్, హార్డ్ వర్క్, అన్ని శాఖల్ని భుజం మీద వేసుకుని అందరినీ రన్ చేస్తే మీకు అత్యద్భుతమైన ఫలితం వచ్చింది అనిపించింది నాకు ఎందుకో. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు, మరి ఇంతకుముందు ఎప్పుడు మనం కలవలేదు, కానీ చాలా బాగా చేశారండి. ఎక్స్ట్రాడినరీ. ఫోక్ సాంగ్స్ చాలా బాగున్నాయండి. డెఫినెట్గా ఇట్ ఈస్ వెరీ 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 గుడ్. అండ్ సాంగ్స్ అన్నీ కూడా ఒక్కొక్క సాంగ్కి వ్యత్యాసం ఉందండి దీంట్లోనూ. మొట్టమొదటి సాంగ్లో, ఒక సాంగ్లో అమ్మో అందగత్తెరా ఏదో, అమ్మో అందం, అమ్మో అమ్మో ఇది అందగత్య అని చెప్పి బాబ్జీ గారు ఆ అమ్మాయికి మాస్క్ వేసారు, మనల్ని చూడనివ్వకుండా ముఖానికి. మేము చూడాలి కదా, అంతంది చేయకుండా మీరు మాస్క్ వేసి టోపీలు పెట్టి ఇవన్నీ చేస్తే ఎక్కడ చూస్తాం మేము. అలాగే ఇంకోటి, ఆ కోడిపెట్ట సాంగు అత్యద్భుతం. ఈ పక్కన పెడితే ఒళ్ళు జలధరించింది, వెంట్రుకలు నెక్కపొడిచాయి మీ సాంగ్, అత్యద్భుతం. అసలు సూపర్ అండి అది, అసలు చాలా బాగుంది. అసలు డెఫినెట్గా ట్రైలర్ చూసినా, ఇది చూసినా కూడా ప్రతి అంశం కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవ్వాలి. దేనికోసం అంటే, ఒకటి బాబ్జీ గారి కోసం, రెండు ఆయన ఎంతో సేవ చేసి మీరు వచ్చినటువంటి వ్యక్తి మీరు. అలాగే వీరిద్దరిని మించి ఇంకొకటి ఉందండి పాయింట్, బాబ్జీ గారు అబ్బాయి కోసమన్నా సక్సెస్ అవ్వాలి, ఇది హీరోగా నిలబడాలి నువ్వు. దీంట్లో చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా ఒకళ్ళు అత్యద్భుతంగా చేశారు. నా జీవితంలో ఒకే ఒకసారి నేను పోలీసు వారి హెచ్చరిక తీసుకున్నాను. పోలీసు వారి హెచ్చరిక సార్ తీసుకున్నాను. నేను మద్రాసులో నేను కొత్త కారు కొన్నప్పుడు ఒక టెంపరీ లైసెన్స్ ఇస్తారండి నెల్లాళ్ళు. నేను అది మార్చుకోకుండా ఇంకా అలాగే ఏదో పెద్ద నంబర్ రావాలి అని చెప్పి ఆ టెంపరీ నెంబర్ పెట్టుకుని 2 నెలలు తిరుగుతున్నాను. అక్కడ టీ నగర్లో పానగల్ పార్క్ దగ్గర పోలీస్ కానిస్టేబుల్ ఆపాడు. ఆగు అన్నాడండి. కారు ఆపాను, అద్దం దించమన్నాడు, దించాను. దించిన తర్వాత ఏది చూపించు టెంపరీ లైసెన్స్ చూపించాను. 2 నెల అయిపోయి, 1 నెల అయిపోయి 2వ నెల 3వ నెల జరుగుతుంది. ఇప్పుడు ఇదేంటిది ఇంకా నెంబర్ మార్చలేదు నువ్వు అన్నాడు. ఏం చేయండి సార్, ఇంకా నాకు కావాల్సిన నెంబర్ రాలేదండి అన్నా. లేదు, క్వశ్చనే లేదు, ఏంటి అడ్రస్ చెప్పు అన్నాడు. ఇలాగ రేలంగి నరసింహారావు. ఎక్కడ? రేలంగి నరసింహారావు, కేర్ ఆఫ్ దాసరి పద్మ అని చెప్పానండి. కేర్ ఆఫ్ దాసరి పద్మ అంటే దాసనారాయణ గారు వైఫ్ కదండి. అవును, వారికి మీరు ఏమవుతారు? నేను బ్రదర్ని అవుతానండి. సారీ సార్, వెళ్ళండి సార్. ఆవిడకి అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది, అయిపోయింది. రెండోసారి మళ్ళీ అదే ఇంకొక నెల అయిన తర్వాత మళ్ళీ అదే కానిస్టేబుల్ అక్కడే మళ్ళీ పానగల్ పార్క్ దగ్గర పట్టుకుని ఆపాడు. పక్కది అద్దంతి, అప్పట్లో బ్లూకు ఇది ఉండేది, బ్లూ ఇదేసి పేపర్ వేసేవాళ్ళం. అద్దం దించాం.
దించుతా ఉంటే ఏడు ముఖం పెట్టాడు. సార్ మళ్ళీ మీరేనావా సార్, ఏంటి సార్ ఇది మళ్ళీ? దాసరి పద్మ గారు తమ్ముడు కదా మీరు. సార్ ఒక రిక్వెస్ట్ సార్, మా పోలీసు వారి హెచ్చరిక వినండి సార్, దయచేసి అలా తిరగకూడదు సార్, రేపు పొద్దున్న నాకు మైనస్ మార్కులు వస్తాయి సార్ నా డ్యూటీలోను అని నన్ను హెచ్చరించాడు సార్ ఆ పోలీస్ కానిస్టేబుల్. తర్వాత మళ్ళీ నెంబర్ వచ్చేసింది. అలాగే జీవితంలో నేను కూడా పోలీసు వారి హెచ్చరిక తీసుకున్నాను మీ పెట్టినటువంటిది. అలాగే ఈరోజు నాకు ఎంత ఆనందంగా ఉందంటే, నా సినిమాలో చేసిన 98లో చేసిన ఇంద్రజ రావడం, రెండోది ఇంద్రజ ఇందాక చెప్పింది ఎవ్రీ బర్త్డేకి ఫోన్ కాల్ చేసి బర్త్డే విషయం చెప్తారు అన్నారు. ఎవరో శుభలేఖ సుధాకర్ గారు. ఆ శుభలేఖ సుధాకర్ గారు నాకు కూడా అంతే, ఎవ్రీ ఇయర్ డేట్ మిస్ అవ్వకుండా మార్నింగ్ 1 గంట లోపు ఫోన్ వచ్చేస్తుంది, విష్ యూ హ్యాపీ బర్త్డే సార్ అని చెప్తా ఉంటాడు శుభలేఖ సుధాకర్ గారు. ఆయన ముందు రాగానే శుభలేఖ సుధాకర్ గారు, ఏంటిది ఈయన శుభలేఖ సుధాకరా ఎవరో అన్నారు, శుభలేఖర్ గారు వచ్చారని. నేను చూసినప్పుడు ఎలా ఉండేవాడు ఆయన, ఇప్పుడు చూస్తే ఎలా ఉన్నారు ఈయన. ఒకసారి సుధాకర్ గారు వచ్చిన తర్వాత గిల్లుకున్నాను, నేను గిల్లుకుని సుధాకర్ గారు మీరేనా అన్నాను. అలాగా అటువంటి ఆత్మీయులు కూడా ఈరోజు సభలో మా సత్యనారాయణ గారు, వాళ్ళు సముద్ర గారు, ఇంతమంది ఉన్నారు. అలాగే ఈ అమ్మాయి కూడా చాలా బాగా చేసింది పిక్చర్లో మీరమ్మ, చాలా బాగున్నారు. అసలు అందరూ కూడా అత్యద్భుతంగా చేశారు, ఎవరి పాత్రలో వాళ్ళు జీవించారు. ఆ గొప్పతనం డైరెక్టర్ది ప్లస్ వాళ్ళది కూడానండి. నిజంగా ఏది ఏమైనా ఈ పిక్చర్ మంచి హిట్ అయ్యి అందరికీ కూడా పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, టీం అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ, వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ట్రైలర్ అండ్ టీజర్ లాంచింగ్ ఈ పాటల ఆవిష్కరణ కార్యక్రమానికి ఇంతమంది సినీ ప్రముఖులు వచ్చారు. ఎందుకు అంటే, ఈ రోజున ఒక చిన్న సినిమాకి, ఏదైనా ఒక చిన్న సినిమాకి ప్రోత్సాహం కావాలి అంటే ఆ ప్రోత్సాహాన్ని అందించేటువంటి వాళ్ళు కరువైనటువంటి రోజులు ఇవి. అలాంటి సందర్భంలో ఇంతమంది ప్రముఖులు ఈ కార్యక్రమానికి వచ్చారు అంటే, వాళ్ళందరితో మా నల్లపూసల బాబ్జీకి, మా డైరెక్టర్ బాబ్జీ భయ్యాకు ఉన్నటువంటి అభిమానం, అనుబంధం. బాబ్జీ ఒక దర్శకుడిగా, నిర్మాతగా కూడా నాకు తెలుసు, ఒక అంతకంటే ముందు ఒక విప్లవ కవిగా కూడా తెలుసు. ఈ మధ్యకాలంలో ఒక ఎర్ర జెండా అనేటువంటిది చూసింది మరలా బాబ్జీ ఈ సినిమాలోనే. ఆ ఎర్ర జెండా కానీ, ఆ విప్లవ భావాలు కానీ అతనిలో ఎప్పటికీ అలాగే ఉంటాయి. ఏమాత్రం అవకాశం ఉన్నా వాటిని ఆవిష్కరించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడాను ఆ ప్రయత్నం జరిగింది. అది ఎంతవరకు సఫలీకృతం అవుతుంది అనేటువంటిది రేపు మనం సినిమా చూసిన తర్వాతనే అర్థమవుతుంది. అయితే ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఆల్ ద గ్రేట్ గెస్ట్స్ హూ హ్యావ్ కమ్ హియర్. వాళ్ళ గొప్ప గురించి చెప్పడం కోసం, వాళ్ళ యొక్క సహృదయత గురించి చెప్పడం కోసమే నేను ముందుగా మైక్ తీసుకున్నా. ఎందుకంటే మా అమ్మాయికి చిన్న పేర్లు ఇచ్చారు, చదవమంటే తెలుసు, కానీ నిజంగా దే డోంట్ నో ద గ్రేట్నెస్ ఆఫ్ ద గ్రేట్ రేలంగి నరసింహారావు గారు. 75కు పైగా చిత్రాలకు దర్శకత్వం వహించినా కూడా ఇంకా భూమి మీద నడుస్తుంటారు ఆయన. గివ్ ఏ బిగ్ క్లాప్ టు ద గ్రేట్ డైరెక్టర్ రేలంగి నరసింహారావు గారు. అలాగే యాజ్ పర్ ద ప్రోటోకాల్ ఐఎమ్ టు టాక్ అబౌట్ అవర్ దామోదర్ ప్రసాద్ గారు. తను దాము గారు అని ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ అండ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అనేటువంటి బాడీకి ఆయన ప్రెసిడెంటు. సినిమా ఇండస్ట్రీలో ఏ సమస్య పట్లైనా అడ్రస్ చేసేటువంటి ఒక గ్రేట్ పర్సనాలిటీ అండ్ గ్రేట్ ఫిలిం డైనాసిటీ వాళ్ళది. అలాంటి ఒక గ్రేట్ పర్సన్ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చింటే దట్ ఈస్ బికాస్ ఆఫ్ బాబ్జీస్ రిలేషన్ విత్ బాబ్జీ. అండ్ మా రామ్ సత్యనారాయణ గారు తెలిసి అందరికీ తెలిసిందే, శతాధిక చిత్ర నిర్మాత, అందరి ఇండస్ట్రీలో అందరికీ నోట్లో నాలుకలో ఉండేవారు. ఇకపోతే శుభలేఖ సుధాకర్ గారు వచ్చారంటే ఆయన ఇందులో పాత్ర పోషించారు. పాత్ర పోషించినా కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఏ సినిమా అయినా రిలీజ్ అవుతుంటే దాని పట్ల ఒక బాధ్యతగా కానీ, మనం చేసామే ఈ సినిమా ప్రమోషన్స్లో మనం ఉండాలి అనేటువంటిది లేకుండా వాళ్ళు రారు. కానీ హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ హియర్ అండ్ సపోర్టింగ్. అలాగే గ్రేట్ ఇంద్రజ గారు. ఇంద్రజ గారు చేయలేదు మీరు ఇందులో లేరు, కానీ మీ బాబ్జీ గారి కోసం అదే ఇంద్రజ గారు ఈ రోజున నిజంగా సెకండ్ ఇన్నింగ్స్లో ద వే షీజ్ రన్నింగ్ ద షో, ఎవ్రీథింగ్, ఒక నటిగా కానీ అక్కడ షో రన్నర్గా కానీ ఎంత బాగా చేస్తున్నారో. అగైన్ షీ హాజ్ బికమ్ ఏ హౌస్ హోల్డ్ నేమ్ ఇన్ ద పబ్లిక్. ఇండస్ట్రీలో అందులో కాదు, ఈ షోస్ ద్వారా కూడా ఒక హౌస్ హోల్డ్ నేమ్గా ఎదిగారు. బట్ షీఈ్ మెయింటైనింగ్ ద సేమ్ గ్లామర్. తను చేసిన మొదటి సినిమాలో, ఎర్లీ సినిమాలకు నేను పిఆర్ఓ సొగసూడ తర్మ సినిమాకి, అప్పటి నుంచి కూడా వీ హ్యావ్ ఏ వండర్ఫుల్ టైం. ఇలాంటి అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. అయ్యా, మీ జీవన చిత్రం మొత్తం చూసావు, హౌ మచ్ యూ లవ్ ద సినిమా అనేటువంటిది అర్థమైంది మీ సినిమా, మీ ట్రైలర్ చూసిన తర్వాత. బాబ్జీ గారు,
కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తున్నారా హీరో? ఎస్, ఏడు మీ కొడుకు ఏడు? రా, కొడుకుని ఇంట్రడ్యూస్ చేస్తూ ఆడి గురించి చెప్పకుండా మా బాబుజీ అంటే మా కళ్ళ ముందు పెరిగినట్టు పిల్లాడు ఈ బాబు. ఏయ్ అప్పుడే ఫాన్స్ ఫైర్ అయిపోయారు. ఇంత మంచి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా బాబ్జీ మీద ఉన్నటువంటి అభిమానంతో అందరూ వచ్చారు. అలాగే మన వీరశంకర్ గారు అధ్యక్షులు గారు వెళ్ళిపోయారు అంటున్నారు. అధ్యక్షుడు వీరశంకర్ మా దర్శకుల సంఘం అధ్యక్షులు, అలాగే సముద్ర, వీళ్ళందరూ కూడా దే హ్యావ్ ఆల్ కమ్ హియర్ టు గ్రీట్ అండ్ సే ఆల్ ద బెస్ట్ టు ద యూనిట్ ఆఫ్ పోలీస్ వారి హెచ్చరిక. సినిమా తప్పకుండా సక్సెస్ అవ్వాలి అని ఆశిస్తూ, అలాగే మ్యూజిక్ చాలా చక్కని మ్యూజిక్ ఇచ్చారు మీరు. పాటల మంచి బీట్ ఉంది. వేణు గారు గజ్వేల్ వేణు గారు అన్ని విధాలుగా సినిమాలో ఒక చిన్న ప్రామిసింగ్ ఎలిమెంట్ కనిపిస్తుంది. బట్ అల్టిమేట్గా చివరిలో ఎలాంటి సక్సెస్ అనేటువంటిది ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. కాబట్టి వన్స్ అగైన్ ఐ సే ఆల్ ద బెస్ట్ టు ఆల్. ఇంద్రజ గారు ఎందుకు వచ్చారంటే తన ఫస్ట్ సినిమా హీరోయిన్ ఆవిడ. ఫస్ట్ సినిమాకి నువ్వు డైరెక్టర్ కాదు, నీ ఫస్ట్ సినిమాకి ఆవిడ హీరోయిన్. కానీ ఈ స్థాయిలో ఉండుగడతాను వచ్చారంటే ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్నెస్. షీ ఈజ్ సచ్ ఎ డౌన్ టు ఎర్త్ పర్సన్. ఆవిడ నవ్వు కానీ ఆవిడ రిసెప్షన్ కానీ ఇక్కడ ఎక్కడైనా సరే కనిపిస్తే పలకరించే విధానం. నేను ఇద్దరు విషయంలో రియల్లీ షాక్ అయ్యాను సార్. సుబల సుధాకర్ గారు, నేను 20 సంవత్సరాల తర్వాత ఇంద్రజ గారిని దీని తర్వాత కలిశాను, చూశాను. మిమ్మల్ని కూడా ఇదే ఇదిలో చూశాను. ఆఫ్టర్ 25 years అనుకుంటా. ద వే యూ పీపుల్ రికగ్నైజ్ చేసి నన్ను పలకరించిన విధానం, అది మనందరం ద వే వీ మెయింటైన్ ద రిలేషన్స్ ఆ రోజు నుంచి కూడాను. సో ఇట్ ఈస్ ఏ వండర్ఫుల్ ఈవినింగ్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ గివింగ్. ప్రతి ఒక్కరికి ఇందాక సార్ చెప్పినట్టు పోలీసు వాళ్ళు హెచ్చరిక అన్నది పోలీసు వాళ్ళే కాదండి, మన చిన్నతనం నుంచి పెద్దలు ఎప్పుడూ హెచ్చరిస్తూనే ఉంటారు. ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు. దాన్ని కనుక మనం పాటిస్తే డెఫినెట్గా ఒక మంచి మార్గంలో వెళ్తుంటాం. అలాగే బాధ్యతని వహించి పోలీసు వాళ్ళు మనకి మంచి చెప్తూ ఉంటారు. అది మనం సందర్భాలు బట్టి, అవసరాలు బట్టి, ఆలోచన బట్టి, పద్ధతులు బట్టి, లేకపోతే ఆ వాతావరణం బట్టి ఒక్కొక్కసారి ఒక చిన్న క్లాష్ వస్తూ ఉంటుంది మనుషుల మధ్య. అది గనక మనం పర్సనల్గా తీసుకోకుండా మంచికే అని ఆలోచించి మనం చేస్తే నాకు తెలిసి ఈ సమాజం ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎందుకంటే పరిస్థితులు ఒక్కొక్క మనిషిని మార్చేస్తుంటుంది, అవసరాలు మార్చేస్తూ ఉంటాయి, ఆలోచన మార్చేస్తూ ఉంటుంది. పోలీసు వారు ఎప్పుడూ మంచే చేద్దాం అనుకుంటారు. ఇందాక సార్ మాట్లాడినట్టు ది ఆర్మీ ఈజ్ ఆల్వేస్ దేర్ టు డూ గుడ్. దే విల్ నెవర్ ఎవర్ డిస్ట్రాయ్ ఎనీవన్. బట్ వాళ్ళు చెప్పే సూచన ఒక్కటి మనం కనుక ఆ టైంలో పాటిస్తే అది వాళ్ళకి మంచిది, మనకి మంచిది, ఈ ప్రపంచానికే చాలా మంచిది. అలాంటి టాపిక్ తీసుకుని వచ్చారు బాబ్జీ గారు. దీంట్లో అన్ని కోణాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిలోనూ నవరసాలు ఉంటాయి, పాళ్ళు మాత్రమే మారుతూ ఉంటుంది. జాలి, దయ, క్రమశిక్షణ అన్నీ ఉన్నాయి. దాన్ని మనం కరెక్ట్గా పాటిస్తే మాత్రం ఐఎమ్ షూర్ ఇందాలు చెప్పినట్టు విల్ ఆల్ బీ వెరీ 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 హ్యాపీ. ఎవరు మరీ ఎవరికి చెప్పక్కర్లేదు, అందరూ పర్ఫెక్ట్గా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాం. నేను నిజంగా ఐ ఫీల్ వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇవాళ నా ట్రైలర్ నేను యాక్ట్ చేసిన వాడిని ఈ ట్రైలర్లో చూస్తూ ఉంటే నాకే అనుమానం వచ్చింది, నేను మంచివాడినా చెడ్డవాడినా ఈ సినిమాలో నేనేసే. ఎందుకంటే రకరకాల పోస్చరు, రకరకాల ఎక్స్ప్రెషన్స్, లిరికల్ దీంట్లో ఒక వేరే దీంట్లో వేశారన్నమాట. సో ఆడియన్స్కి మీరు టోటల్గా ఒక డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ పిక్చరైజ్ చేశారు. ఇట్ ఈస్ రియలీ వెరీ వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరి ఆశీర్వాదం, ఆశీస్సులు ఈ చిన్నారులకు ఉండాలి. సినిమా అన్నది మాకు అన్నం పెట్టే వృత్తి. డెఫినెట్గా మీ అందరం ఏంటంటే ప్రతి సినిమా బాగా ఆడాలని కోరుకుంటాం, ఆదరణ పొందాలి అని అనుకుంటాం. ఈ సభాముఖంగా వీళ్ళందరి తరఫున వయసులో డెఫినెట్లీ కాస్త పెద్దవాడినే అని అనుకుంటాను. మీ అందరి ఆశీస్సులు ఈ చిన్నారులకు ఉండాలి. ఈ సినిమా మంచి విజయం సాధించాలి. ఈ సినిమాలో నటించిన వాళ్ళందరికీ మంచి మంచి పేరు రావాలని. నాకు ఒకటి అర్థం కాలేదు, అజయ్ ఘోష్ గారేమో చాలా తత్వంగా మాట్లాడారు, సాంగ్లో మాత్రం రొమాన్స్ చేస్తూ ఉన్నారు. ఏమిటో నాకు అర్థం కాలేదు. ఆయన ఉన్నారా లేదో తెలియదు అని అడుగుదాం అనుకున్నాను పర్సనల్గా.
వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే పోలీస్ వారి హెచ్చరిక, ఇచ్చట వాహనాలు నిలపరాదు, ఇదే మా పోలీస్ వారి హెచ్చరిక, ఈ పని చెయ్యొద్దు, ఇదే మా పోలీస్ వారి హెచ్చరిక. ఇట్లా మనం ఎన్నో టైటిల్స్ చూస్తూ ఉంటామండి పోలీసు డిపార్ట్మెంట్ నుంచి. మరి ఇందులో ఏం చెప్తున్నారు? ప్రతి మనిషిలో ఉండే మానవత్వాన్ని మేల్కొల్పుతున్నారండి పోలీస్ వారి హెచ్చరికలో. అసలు మనిషిగా పుట్టినందుకు ప్రతి మనిషికి మానవత్వం ఉండాలి, మానవత్వం ఉంటేనే వాడు మనిషి అవుతాడు. మరి అటువంటి మానవత్వాన్ని కోల్పోతున్న ఈ రోజుల్లో ప్రతి మనిషిని ఆలోచింపచేసే విధంగా ఉంటుంది ఈ సినిమా. చాలా చక్కటి సినిమా అండి. నేను యాక్ట్ చేశానని చెప్పడం కాదు, నిజంగా చెప్తున్నాను. ఇది చాలా మంచి సినిమా. మీ అందరూ కూడా కుటుంబంతో చక్కగా వచ్చి ఈ సినిమాని ఆదరించండి. నెక్స్ట్, ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్ అంటే ఇటువంటి సందేశాత్మక చిత్రానికి రావడానికి అందరూ కూడా జంకుతారండి. అటువంటిది మనందరికీ తెలుసు, త్రివిధ దళాలంటే మనందరికీ ఎంతో గౌరవం. మరి అటువంటి ఆర్మీ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఇటువంటి సినిమాకి నేను చేస్తాను ప్రొడ్యూసింగ్ అని చెప్పి ధైర్యంగా ముందుకొచ్చి ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఎంతో చక్కగా నిర్మించారండి ఈ సినిమాని మన బెల్లి జనార్దన్ గారు. ఇక బాబ్జీ గారి గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు ఆయన గురించి. ఎంతో చక్కగా ఈ చిత్రాన్ని తీశారు. ఇక నా కో ఆర్టిస్టులు అందరూ కూడా చాలా చక్కగా చేశారు. అలాగే ఇక ఇప్పుడే మా కెమెరామెన్ గారు వచ్చినట్టున్నారు, ఆయన కూడా చాలా చక్కగా మమ్మల్ని అందరినీ కూడా చూపించారు. మరి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు. ఈ చిత్రం జూలై 18th రిలీజ్ అవుతుంది. తప్పకుండా దీనికి గొప్ప ఆదరణ లభిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే పోలీస్ అనే టైటిల్ మీద తీసిన ప్రతి సినిమా ఆల్మోస్ట్ హిట్లండి. రేలంగి నరసింహరావు గారు చేసిన పోలీస్ భార్య కానివ్వండి, శ్రీహరి అన్నయ్య చేసిన పోలీస్ కానివ్వండి, తమిళ విజయ్ చేసిన పోలీస్ అనే సినిమా కానివ్వండి, ఇట్లా ప్రతి సినిమా హిట్ అయింది. ఎందుకంటే పోలీస్ అంటే ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్. ఆ పోలీస్ డిపార్ట్మెంట్కే గొప్ప పేరు తెచ్చే చిత్రం అవుతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పోలీస్ వారి హెచ్చరిక. ఇంకోటి ఏంటంటే ఈ టైటిల్ వింటే నాకు ఇంకొక, మా ప్రభుత్వం వస్తే ఎవరెవరు మిస్టేక్ చేశారో వాళ్ళందరికీ హెచ్చరిక ఇవ్వటానికి నేనంతా ఒక రెడ్ బుక్లో నోట్ చేశాను. అలాంటి ఒక రెడ్ బుక్ లాగా అనిపిస్తుంది ఈ పోలీస్ వారి హెచ్చరిక. అలాగా ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇందులో బ్యూటిఫుల్ ఆర్టిస్టులు గురుగారు శుభలేఖ సుధాకర్ గారు, అన్నయ్య అజయ్ ఘోష్ గారు, రవి కాలే, మన సియాజీ షిండే, ఇట్లా చాలామంది ఆర్టిస్టులు చేశారు. ఈ షూటింగ్ జరిగేటప్పుడల్లా నాకు ఈ బాబురావు గారు అన్న నాకు చెప్తూ ఉంటాడు, ఇట్లా అన్నయ్య సినిమా జరుగుతుంది ఇదని చెప్తున్నప్పుడు బాబురావు అన్నయ్యని కూడా అడిగి తెలుసుకునేవాడిని. మంచి మంచి క్యారెక్టర్లు డిజైన్ చేసి ప్రతి ఒక్క క్యారెక్టర్కి ఆ సినిమాలో ఒక పరిపూర్ణత ఉండేటట్టుగా స్క్రీన్ ప్లే, కథ, మాటలు, స్క్రీన్ ప్లే అన్నీ చేసుకొని ఈ రోజున చాలా రోజుల తర్వాత మళ్ళీ ఒక అద్భుతమైన సినిమా, అద్భుతమైన కథతోటి ముందుకు వస్తున్నారు మా నల్లపూసల బాబ్జీ గారు, మా అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. తన్నే మేము ఎప్పుడు కామ్రేడ్ అంటాను, ఎందుకంటే ఆ ఎర్ర జెండా వదిలిపెట్టాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆ రోజున సమాజంలో తప్పు జరిగితే ఎర్ర జెండానే ముందు పైకి లేసిద్ది. అట్లాంటి మంచి మనోభావాలు ఉన్న వ్యక్తి బాబ్జీ అన్న. థ్యాంక్ యూ సో మచ్. ఈ చిత్రం పెద్ద హిట్ కావాలి. అలాగే మావాడు మా అన్నయ్య కొడుకు, తను హీరో రాములాగా ఉన్నాడు. ఫ్యూచర్లో తను ఒక రాము కావాలని మనస్ఫూర్తిగా ఇంతమంది మంచి మనుషులు అందరూ ఆశీస్సులు నీకు ఉన్నాయి బాబు. మేమందరం బాగున్నాం, నువ్వు బాగుంటావు ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మంచి ప్రొడ్యూసర్ గారు జనార్దన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఈ బ్యానరు అన్నయ్య చేతుల మీద ఓపెన్ అయింది. మీరు కూడా మా పెద్ద ఆయన రామానాయుడు గారి లాగా 100 సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిత్రం జూలై 18th రిలీజ్ అండి. ఈ చిత్రాన్ని తప్పకుండా ఆదరించాలని, ఈ సినిమా పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జూలై 18న సో ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, నటించిన కళాకారులందరూ కానీ కష్టపడిన కష్టం మొత్తం జూలై 18న మొదటి షోతో మీ ముందుకు రాబోతుంది. సో ఈ మధ్యకాలంలో మనం ఎలాంటి జనరేషన్లోకి వచ్చేసామంటే ఇలా షో చూసి అలా రివ్యూ చెప్పేసేస్తున్నాం. కానీ ఆ రివ్యూ ఇచ్చే ముందు ఒక్కసారి ఆలోచించండి, ఎందుకంటే ఆ ఒక్క రివ్యూ వెనక
డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ నటించినటువంటి కళాకారులందరికీ కానీ ఎన్నో రోజుల కష్టం ఉంటుంది. సో అంత కష్టం అద్భుతంగా కూర్చి ఒక చక్కటి కథగా, ఒక చక్కటి ఎంటర్టైన్మెంట్ గా మీకు అందించినటువంటి చిత్రమే ఈ యొక్క పోలీస్ వారి హెచ్చరిక. సో ఈ యొక్క పోలీస్ వారి హెచ్చరిక మనందరికీ కూడా ఒక చక్కటి సందేశాత్మకంగాను, ఒక ఎంటర్టైన్మెంట్ పరంగాను అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, చక్కగా కుటుంబం మొత్తం కలిసి కూర్చొని చూసేటటువంటి కుటుంబ కథా చిత్రంగా ఈ యొక్క మూవీ ఉంటుందని ఆశిస్తూ, ప్రొడ్యూసర్ జనార్దన్ గారికి మరికొన్ని 3 సినిమాలు తీసేటటువంటి అవకాశాన్ని, మా డైరెక్టర్ బాబ్జీ గారికి మరి 3 చిత్రాలు మాకు అవకాశాన్ని కల్పించేటటువంటి అవకాశాన్ని కల్పిస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఐ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు పోలీస్ ఫర్ హెచ్చరిక హోల్ క్యాస్ట్ అండ్ క్రూ హూ వర్క్డ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. నాకు ఏ విధంగా చెప్పాలనో నాకు అర్థం కావడం లేదు. నేను ఈ మొత్తం ఈ సందడి చూసి, అందరినీ పెద్దవాళ్ళని చూసి నేను ఏం మాట్లాడినా నాకేం అర్థం కావడం లేదు. అందరికీ నా వందనములు. ఇంతటితో నేనేం చెప్పలేకపోతున్నాను. ఈరోజు పోలీసు వారి హెచ్చరిక ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్కి వచ్చినటువంటి గెస్టులందరికీ, బంధుమిత్రులందరికీ, నా స్నేహితులందరికీ, అదేవిధంగా మీడియా మిత్రులకు, ఇంకా మన సినిమాలో నటించినటువంటి నటీనటులకు, డిఓపి గారికి, మ్యూజిక్ డైరెక్టర్ గారికి, మా డైరెక్టర్ గారికి, అదేవిధంగా ఎడిటర్ గారికి, డిఐ రాజు గారికి, సిజీ వర్క్ స్టిల్ శ్రీకాంత్ గారికి, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే 24 క్రాఫ్ట్స్ ఉంటాయి కాబట్టి అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ సినిమా తీయడానికి నేను నమ్ముకున్నవి 3 తల్లుల్ని నమ్ముకుంటాను. ఫస్ట్ మా అమ్మ నాన్న, ఆ తర్వాత భరతమాత 20 సంవత్సరాల్లో వెళ్ళి మళ్ళీ నన్ను రిటర్న్ చేసింది, ఎందుకంటే జాతీయ జెండా కప్పకుండా. ఆ తర్వాత ఇప్పుడు నేను నమ్ముకుంది కళామ్మ తల్లిని. నాకు తెలుసు ఖచ్చితంగా కళామ్మ తల్లి నన్ను నిలబెడుతుంది, మా నటులు నిలబెడుతుంది, అందరికీ మంచి పేరు చూస్తానని నేను కోరుకుంటున్నాను. సమయభావం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతాను కాబట్టి ఇంకా మాట్లాడవలసిన వక్తలు ఉన్నారు. మన సినిమా 18వ తారీఖు రోజు రిలీజ్ అవుతుంది. అందరూ కూడా సినిమాని ప్రేమించి మీ అందరి ప్రేమను మా మీద ఉంచి పంచి చాలా గొప్పగా హిట్ చేస్తారని మనస్ఫూర్తిగా తల వంచి మీ అందరికి కూడా ధన్యవాదాలు చేసుకుంటున్నాను. ఖచ్చితంగా 18th రోజు అందరూ కూడా ఫస్ట్ ఓకే చూస్తారని భావిస్తూ, ఇంకెవరికన్నా ధన్యవాదాలు చెప్పాల్సింది మర్చిపోయి ఉంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా అందరు కూడా చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి మనిషి తన తల్లి కడుపులో పుడతాడు. అతనికి ఒక పురుడు ఉంటుంది. ఆ పురుడు పోసుకునే ప్రదేశం తమ సొంత ఇల్లు కావచ్చు, తమ అమ్మమ్మ గారి ఇల్లు కావచ్చు, లేకపోతే నానమ్మ గారి ఇల్లు కావచ్చు. మరీ కష్టంగా ఉంటే హాస్పిటల్ అవుతుంది. అక్కడి నుంచే ప్రతి మనిషి పురుడు పోసుకుంటాడు. ఆ తర్వాత రకరకాలుగా ఎదిగి ఈ సమాజంలో ఉన్న పలు వృత్తులలో పలు రకాలుగా ఎదుగుతుంటారు. అయితే ఈ సినిమా ప్రపంచంలో మాత్రం సినిమా అనే 3 అక్షరాలను నమ్ముకున్న దర్శకులు కానీ, నిర్మాతలు కానీ, నటీనటులు కానీ, సాంకేతిక నిపుణులు కానీ, ఏ కళాకారుడైనా సరే అతను పురుడు పోసుకునే స్థలం ఇదిగో ఈ ప్రసాద్ ల్యాబ్. హైదరాబాద్ నగరంలో నడి బొడ్డులో ఉన్న ప్రసాద్ ల్యాబొరేటరీలో ఉన్న ఈ ప్రివ్యూ థియేటర్ నాలాంటి దర్శకులకు, మన బెల్లి జనార్దన్ గారు లాంటి నిర్మాతలకు, అలాగే ఇది నటులకు, సాంకేతిక నిపుణులందరికీ అది ఒక పురుడు స్థలం అని భావిస్తారు. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఎన్నో ఆశలతో సినిమా తల్లి నమ్ముకొని ఈ ప్రదేశానికి వచ్చి ఎప్పటికైనా సరే మేము సినిమా తీయాలి, ఒక దర్శకుడిగా నా పేరు తెర మీద కనబడాలి, నేను తీసిన బొమ్మ తెర మీద కనబడాలని చెప్పి దర్శకుడిగా నేను భావిస్తాను. మా నిర్మాతలు కూడా నేను తీసిన సినిమా మరి తెర మీద కనబడాలనుకుంటాడు. అలాగే నటులు వాళ్ళ ఊర్లలో ఉండి, వాళ్ళ గ్రామాల్లో ఉండి, వాళ్ళ పట్టణాల్లో ఉండి విద్యార్థి దశ నుంచే రంగస్థలంలో నాటకాలు వేసుకుంటూ నటిస్తూ సినిమాలు చూసి మేము కూడా సినిమా ప్రపంచంలోకి వెళ్ళాలనుకుని వాళ్ళ ఊళ్ళ నుంచి హైదరాబాద్కు, ఒకప్పుడు మద్రాసు అయితే ఇప్పుడు హైదరాబాద్కు వచ్చేసి ఫిలిం నగర్ ఏరియాలో, కృష్ణానగర్ ఏరియాలో తిరుగుతూ అప్పుడప్పుడు ఈ ప్రదేశానికి వచ్చి ఈ ప్రసాద్ ల్యాబ్ దగ్గరికి వచ్చి ఒక్క రోజైనా ఈ ప్రసాద్ ల్యాబ్లో నేను నటించిన సినిమా వస్తే చూసుకోవాలి అనుకుంటాను, నేను తీసిన సినిమా వస్తే చూసుకోవాలనుకుంటాం. అంటే మా సినిమా కళాకారులందరికీ ఇది పురుడు పోసుకునే ప్రదేశం,
పురిటి తల్లి ఇది. అయితే ప్రతి మనిషి ఒకసారి పుడతాడు, ఒకసారి చనిపోతాడు. మేము మాత్రం మా సినిమాలు రిలీజ్ అయిన ప్రతిరోజు రిలీజ్ అయిన రోజు మేము ఇక్కడ పుడతాం. సినిమా తీసిన తర్వాత మొట్టమొదటిసారి 2 రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లకు విడుదల కాకముందు మొట్టమొదటిసారిగా ఈ ప్రివ్యూ థియేటర్లో చూసుకున్నప్పుడు ఆ రోజు మేము పుడతాం. అదృష్టం బాగుంటే 100 ఏళ్ళు 100 రోజుల పండుగ జరుపుకుంటూ బతుకుతాం. ఆ విధంగా మిగతా మనుషుల మాదిరిగా ఒక్కసారి కాదు, మేము సినిమా తీసినప్పుడల్లా పుడుతుంటాం. దర్శకుడు కానివ్వండి, నటులు కానీ ఎవరైనా సరే, మేము పుట్టింది, మాకు పురుడు పోసుకుంది సినిమా కోసమే అని మేము భావిస్తాం. అవకాశాలు వచ్చినా రాకపోయినా ఆ అవకాశాల కోసం ఈ జీవితాన్ని అంకితం చేసుకొని ఎప్పుడైతే తల్లి పరుపుల నుంచి లేదా సొంత ఊరు నుంచి సొంత గడ్డ నుంచి సినిమాను నమ్ముకొని సినిమా పరిశ్రమకు వస్తామో ఆ రోజే మేము రాసుకొని వస్తాం. పుడితే ఇక్కడ, చస్తే ఇక్కడ, జీనాయహ మరణాయహ అని చెప్పేసి చివరి శ్వాస వరకు 90 ఏళ్ళు వచ్చినా కానీ కృష్ణానగర్కి వెళ్ళి చూస్తే 90 సంవత్సరాల వయసులో కూడా ఒక మిత్రుడు కనిపించాడు, ఒక జూనియర్ ఆర్టిస్ట్ కనిపించాడు. తాత నువ్వు ఏం చేస్తున్నావు అంటే సినిమాలో నటించడం కోసం వచ్చాను, ఏ రోజుకైనా సరే నేను సినిమాలో నటిస్తాను, నేనేంటో ప్రూవ్ చేసుకుంటా అంటాడు. అది మా ఆశ, దానికోసం వస్తాం. అందుకే నేను పాట రాసుకున్నాను. జనగణమంతా జయ జయ పలికే సినిమా, జయ జయ ధ్వనులతో ఎదలను మీటే సినిమా, జగతి సిగలోన జాబిలమ్మ మన సినిమా, ప్రగతి వీణయ్యి పల్లవించెను సినిమా, తరల తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, తరల తరల సౌహార్ద యవనికల వెలిగే సూర్యకిరణం, లలిత లలిత నవ పవన వీచికల కదిలే కరణ గమనం, పంచేంద్రియానము సినిమా, ప్రపంచ జ్ఞానం సినిమా, పంచేంద్రియానం సినిమా, ప్రపంచ జ్ఞానం సినిమా. సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ, సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ, సినిమా అంటే ప్రజల గుండెల్లోకి ఇచ్చే చిత్రలేఖ అని నమ్మిన వ్యక్తిని నేను. అలాగే నేను పాట రాసుకున్నాను. నా జీవితాంతం ఆ నమ్మకంతోనే ఉంటాను. ఆ నమ్మకంతోనే పోలీస్ వారి హెచ్చరిక అనే ఈ సినిమా బెల్లి జనార్దన్ గారు నిర్మాతగా తూలికా తనిష్ క్రియేషన్ పతాకంపై మేము నిర్మించిన ఈ సినిమా నేను సినిమాగా భావించట్లేదు, ఈ ప్రపంచానికి రాసే ప్రేమ లేఖగానే భావిస్తున్నాను. ఈ ప్రేమ లేఖ ఒక మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి మనిషిలో ఉండాల్సిన ప్రేమానురాగాలను వ్యక్తం చేసే ప్రేమ లేఖ, కష్టాల్లో ఉన్న వాళ్ళ కన్నీళ్లను తుడిచే ప్రేమ లేఖ, తోబుట్టువులను ప్రేమగా జీవితాంతం అన్నిగా నిలబడే ప్రేమ లేఖ, మనిషిని మనిషిగా ప్రేమించడం నేర్పే ప్రేమ లేఖ, కష్టాల్లో ఉన్న వ్యక్తులకు వేలే చిటికన వేలో లేదా కరచాలమో ఇచ్చేసి తనకు చేతనంతరకు సహాయం చేసి గుడ్డలకు హత్తుకునే ప్రేమ లేఖ. నా దృష్టిలో ప్రేమ లేఖ సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ. అయితే మీ అందరి ఆశీస్సులతో, వేదిక మీద ఉన్న ఈ పెద్దలందరి ఆశీస్సులతో నా కోరిక ఏంటంటే ఇటువంటి ప్రేమ లేఖలు చాలా రాయాలని ఉంది నాకు. ఒక ప్రేమ లేఖ కాదు, సినిమా పరిశ్రమలకు వచ్చి ఇన్నాళ్ళైనా చాలా తక్కువ ప్రేమ లేఖలు రాశారనే ఫీలింగ్ ఉంది. ఈరోజు ఒక గొప్ప ప్రేమ లేఖ రాశారు. మొట్టమొదటిసారి వచ్చినప్పుడు ప్రేమ లేఖ రాయడం నాకు రాకపోతే, అక్షరాలు రాకపోతే అరకొరగా రాసి ఉంటారేమో. కానీ ఈరోజు 2.5 దశాబ్దాలుగా ఈ సినీ ప్రమోషన్లో ఉండి ఈ సినిమా తల్లి కాళ్లకు ప్రతిరోజు దండం పెట్టుకుంటూ అక్షరాలు నేర్చుకుంటూ సినిమా అంటే ప్రపంచానికి రాసే ప్రేమ లేఖ ఎంత అద్భుతంగా రాయాలి, ఎంత గొప్పగా రాయాలి, ఎటువంటి అక్షరాలతో రాయాలి, ఎటువంటి సాహిత్యంతో రాయాలి, ఎటువంటి పదబంధంతో రాయాలి, ఎటువంటి వ్యక్తీకరణతో రాయాలి అని కలలుగొంటూ ప్రేమగా రాసుకున్న ప్రేమ లేఖ. దయచేసి మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి ఆధారమానాలతో రేపు 18వ తారీఖున ఈ ప్రేమ లేఖ మీ అందరి ముందుకు వస్తుంది. ఒక సోదరుడు రాసే ప్రేమ లేఖ, ఒక తోబుట్టువు రాసే ప్రేమ లేఖ, సమాజం కోసం కలలు కట్టున్న ఒక విప్లవకారుడు రాసే ప్రేమ లేఖ, ఒక ఉద్యమకారుడు రాసే ప్రేమ లేఖ. ఇన్ని రకాల ఈ ప్రేమకు రకరకాల భావ వ్యక్తీకరణలు ఉన్నాయి. దయచేసి మిత్రులారా, ఒక సత్సంకల్పంతో, ఒక సదాశయంతో సినిమా అనేది కేవలం ఈ టైంపాస్ కోసమో, లేకపోతే ఈ ప్రధానికాన్ని చెడగొట్టడం కోసమో, ముఖ్యంగా యువతరాన్ని చెడగొట్టడం కోసం వస్తున్న సినిమాలు కొన్ని వస్తున్నాయి. నేను ఏమాత్రం భయపడను, బహిరంగంగా చెప్తున్నా. సినిమా అనే 3 అక్షరాలకు ఈ సమాజాన్ని మార్చే శక్తి ఉందని నమ్మిన వ్యక్తిని నేను. ఒక మనిషిని మరో మనిషి, ఒక వ్యక్తిని మరో శక్తి దోచుకునే దోపిడీ లేని నూతన ప్రపంచ భవనం కోసం పోరాడే శక్తిని ఇస్తుంది సినిమా, నేను నమ్ముతున్నాను. అటువంటి గొప్ప ఆశయంతో, లక్ష్యంతో వచ్చాను. నా చివరి నెత్తురు బొట్టు వరకు ఇటువంటి ప్రేమ లేఖలు రాసే శక్తిని నాకు రావాలంటే మేము ఇంత కష్టపడి దాదాపు 1.5 year మేమంతా, మా ప్రొడ్యూసర్ గారు, మా టెక్నీషియన్స్, మాకు పెద్ద దిక్కులాగా సుబ్రహ్మణ్య సుధాకర్ గారు లాంటి అన్నయ్యలు,
సుబ్బరాయుడు గారు, ఇలా చాలా చాలా మంది అందరి పేర్లు, మన గజ్వేల్ వేణు గారు, మన నల్లికాంత్ గారు, కిషన్ సాగర్ గారు, ఈ సినిమాకు పనిచేస్తున్న ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్టులు ఎంత ప్రేమగా ఒక సినిమాకు పనిచేస్తున్నామని మాత్రం అనుకోలేదు. ఇక్కడ ఒక లక్ష్యంతో, ఒక సదాశయంతో వీళ్ళు సినిమా తీస్తున్నారు. ఈ సినిమాలో సుధాకర్ గారు లాంటి, సుబ్బలేఖ సుధాకర్ లాంటి ఒక పెద్ద మనుషుల్ని పెట్టుకున్నప్పుడు కూడా ఎవరైతే సంవత్సరాల తరబడి, దశాబ్దాల తరబడి సినిమా పరిశ్రమ నమ్ముకొని సినిమాలలో అవకాశాలు రాక ఒక్కరోజైనా సరే తెర మీద కనిపించాలని బాధపడుతున్నారో, కన్నీరు కారుస్తున్నారో, వాళ్ళని వెతికి పట్టుకొని భూతత్వం వేసి పట్టుకొని వాళ్ళందరినీ తీసుకొచ్చి సినిమాలో క్యారెక్టర్లు వేయించాం. ఆ బాధ తెలిసిన వ్యక్తిగా సినిమా కమర్షియల్ కావడం కోసం ఇటువంటి పెద్ద మనుషులు పెట్టుకున్నా. అరే నాలాగా, మాలాగా, మనలాగా ఎంతమంది సినిమా తల్లిని నమ్ముకొని కృష్ణానగర్లో, ఫిలిం నగర్లో, జూబ్లీ హిల్స్లో, మణికొండలో మరి ఎంతమంది సినిమా తల్లిని చూస్తూ ఏడుస్తూ ఇటువంటి పిలుగుదేళ్లకు వచ్చి ఇక్కడ జరుగుతున్న సభలు చూసి మేము ఎప్పుడు ఈ వేదిక ఎక్కుతాం, మేము ఎప్పుడు సినిమాలు తీస్తాం, మేము ఎప్పుడు ఇలా కనిపించే తెర మీద కనిపిస్తామని చెప్పేసి ఎంతమంది సోదరులు, ఎంతమంది సోదరిమణులు బాధపడుతున్నారో, కన్నీరు పెడుతున్నారో తెలిసిన వ్యక్తిగా నాకు చేతనైనంత వరకు ఈ సినిమాలో చాలా మందికి అవకాశం కల్పించారు. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళానంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.